ఊజుదేశంలో యోబు అనే మనిషి ఉండేవాడు. అతడు నిందలేనివాడు, నిజాయితీగలవాడు, దేవునికి భయపడేవాడు, చెడుకి దూరంగా ఉండేవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. యోబు దగ్గర 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదలు. ఇవన్నీ కాకుండా చాలామంది సేవకులు కూడా ఉండేవారు. అందువల్ల యోబు తూర్పుదేశాలన్నిటిలో అత్యంత గొప్పవాడు అని పేరు పొందాడు. యోబు కుమారులు తరచుగా విందులేర్పాటు చేసేవారు. ఒక్కోసారి ఒక్కో కుమారుడి ఇంట్లో రోజులు మార్చుకుంటూ తమ సోదరీమణులను కూడా పిలిచి కలిసి భోజనం చేసి ఆనందించేవారు. అది పాపపు విందు కాదు, కాని యోబు తండ్రిగా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఆ విందులు ముగిసిన తర్వాత యోబు ఇలా అనుకునేవాడు: నా పిల్లలు తెలియకుండా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసినా అని. అందుకే యోబు తెల్లవార్జామున లేచి ప్రతి పిల్లవాడికోసం దేవుని ఎదుట బలులర్పించేవాడు, ప్రార్థించేవాడు. ఇది యోబు రోజు చేసే అలవాటు. ఒకరోజు దేవదూతలు దేవుని ఎదుట వచ్చారు. వాళ్లలో సాతాను కూడా వచ్చాడు. దేవుడు సాతానును అడిగాడు, నువ్వు నా సేవకుడైన యోబును గమనించావా? సాతాను అన్నాడు, అతనికి అన్నీ ఇచ్చావు కాబట్టే నిన్ను నమ్ముతున్నాడు. అతని దగ్గర ఉన్న అన్నీ తీసేస్తే నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు. దేవుడు అనుమతిచ్చాడు, అతనికున్నదంతా తీసుకో, కాని అతని ప్రాణాన్ని మాత్రం తాకవద్దు. ఒకరోజు వరుసగా పనివారొచ్చి ఇలా చెప్పారు: దోపిడీదారులొచ్చి ఎద్దులు, గాడిదలు తీసుకుపోయారు. నీకు సమాచారమివ్వడానికి నేనొక్కణ్ణే మిగిలాను అని చెప్తున్నాడు. ఆలోపే ఇంకొక పనివాడొచ్చి, ఆకాశం నుండి వచ్చిన అగ్ని గొర్రెలను కాల్చేసింది. నీకు సమాచారమివ్వడానికి నేనొక్కణ్ణే మిగిలాను అని చెప్తున్నాడు. అంతలో మరొక పనివాడొచ్చి, దొంగలు ఒంటెలను తీసుకుపోయారు. నీకు సమాచారమివ్వడానికి నేనొక్కణ్ణే మిగిలాను అనన్నాడు. అంతలో చివరికి భయంకరమైన వార్తను తీసుకుని మరొక పనివాడొచ్చాడు. యోబు పిల్లలందరూ విందు జరుగుతున్న ఇంటిలో ఉన్నప్పుడు బలమైన గాలి వచ్చి ఇల్లు కూలిపోయింది, అందరూ మరణించారు అని చెప్పాడు. యోబు తన వస్త్రాలు చించుకున్నాడు, తల గోక్కున్నాడు, నేలపై పడి దేవుణ్ణి ఆరాధించాడు. అతడు దేవుణ్ణి నిందించలేదు, తన నోటి ద్వారా పాపం చేయలేదు. మళ్ళీ పరలోకంలో సాతాను వచ్చాడు. మళ్ళీ ఎందుకు వచ్చావని సాతానుని దేవుడు అడుగగా, నేను భూమిమీద తిరుగుతూ ఇటు వచ్చాను అన్నాడు. దేవుడు యోబు విశ్వాసం ఇంకా నిలిచే ఉందని చూశావా అన్నాడు. అందుకు సాతాను ఇలా అన్నాడు, శరీరాన్ని తాకితే తప్పకుండా నిన్ను దూషిస్తాడు. దేవుడు అనుమతిచ్చాడు, ప్రాణాన్ని మాత్రం తీసుకోకు అని చెప్పాడు. యోబుకు తల నుండి పాదాల వరకు తీవ్ర కురుపులు వచ్చాయి. అతడు బూడిదమీద కూర్చొని చిల్లపెంకుతో గాయాలు గీరుకుంటూ ఉన్నాడు. అతని భార్య యోబు బాధ చూడలేక ఇలా అన్నది, ఇంకా దేవుణ్ణి నమ్ముతావా? దేవుణ్ణి దూషించి చనిపో అనన్నది. అందుకు యోబు ఇలా సమాధానం ఇచ్చాడు, దేవుడు మంచి చేసినప్పుడు, అది తీసుకున్నప్పుడు చెడుని కూడా స్వీకరించాలి అన్నాడు. ఈ మాటల్లో కూడా యోబు పాపం చేయలేదు. యోబుకు జరిగిన విపత్తుల సంగతి విని అతని 3 స్నేహితులు వచ్చారు. వారు ఎలీఫజు, తేమానువాడు, బిల్దదు, షూహీవాడు, జోఫరు, నామాతీవాడు. వాళ్లు యోబును చూడగానే దూరం నుంచే గుర్తుపట్టలేకపోయారు. అతని శరీరం గాయాలతో నిండిపోయింది. వాళ్లు గొంతెత్తి ఏడ్చారు, తమ బట్టలు చించుకున్నారు, తలపై మట్టి చల్లుకున్నారు. యోబుతో కలిసి 7 రోజులు 7 రాత్రులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని బాధ చాలా ఘోరంగా ఉందని చూశారు. 7 రోజుల తర్వాత యోబు మాట్లాడాడు. తాను పుట్టినరోజు పుట్టకపోయినా బాగుండేదని అన్నాడు. తన జీవితం ఎందుకింత బాధతో ఉందో అర్థంగావడం లేదని చెప్పాడు. అతడు దేవుణ్ణి దూషించలేదు, కాని తన బాధను బయటపెట్టాడు. మొదట ఎలీఫజు మాట్లాడాడు. అతడన్నాడు, నిజాయితీగా ఉన్నవాళ్లు ఇలా నాశనమవ్వరు. ఎక్కడో నువ్వు తప్పు చేసి ఉంటావు. దేవుడు తప్పు చెయ్యని వారిని శిక్షించడు. యోబు తన పాపాన్ని ఒప్పుకోవాలని చెప్పాడు. యోబన్నాడు, నా బాధ మాటల్లో చెప్పలేనిది. నేను తప్పు చేశానని చూపించండి. నాకు ఎందుకిలా జరిగిందో దేవుడే చెప్పాలి. బిల్దదు అన్నాడు, దేవుడు న్యాయాన్ని వక్రీకరించడు.
నీ పిల్లలు తప్పు చేసినందుకే వాళ్లకు ఇది జరిగింది. ఈ మాట యోబు హృదయాన్ని గాయపరిచింది. యోబు అన్నాడు, దేవుడు మహాశక్తిమంతుడు. ఆయన ఎదుట మనిషి నిలవలేడు. కాని నేను నిర్దోషినే. అయినా నాపై ఎందుకిలా జరిగిందో నాకు తెలియదు. జోఫరు కోపంగా అన్నాడు, దేవుడు నీకు నీవు అర్హించిన దానికంటే తక్కువ శిక్ష ఇచ్చాడు. నీ పాపాన్ని విడిచిపెట్టు. యోబు అన్నాడు, మీరు జ్ఞానులు అనుకుంటున్నారు, కాని మీ మాటలు నాకు ఉపశమనం ఇవ్వడం లేదు. మిగతా వాళ్లు మాట్లాడి అయిపోయాక యవనస్తుడైన ఎలీహు మాట్లాడాడు. అతడన్నాడు, దేవుడు శిక్షించడానికి మాత్రమే కాదు, మనిషిని సరిదిద్దడానికి కూడా బాధల ద్వారా మాట్లాడతాడు. చివరికి దేవుడు గాలిలో నుండి యోబుతో మాట్లాడాడు. ఆయనన్నాడు, నేను భూమి పునాది వేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావు? దేవుడు తన సృష్టి గొప్పతనాన్ని చూపించారు. దేవుడు యోబును ప్రశ్నించాడు, జ్ఞానం లేకుండా నా యోచనలను ప్రశ్నిస్తున్నవాడెవడు? మనుషులా నడుము కట్టుకో, నేనడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు అని దేవుడన్నాడు. నేను భూమి పునాది వేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావు? దాని కొలతలు ఎవరు నిర్ణయించారు? దాని మూలరాయి ఎవరు వేశారు? ఆ సమయంలో ఆకాశదూతలు ఆనందంగా పాడినప్పుడు నువ్వక్కడున్నావా? యోబు మౌనంగా ఉన్నాడు. మళ్ళీ దేవుడు ఈ విధంగా అడిగాడు, సముద్రం గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు దానికి హద్దులు ఎవరు పెట్టారు? ఇంతవరకే రావాలి, ఇంకా ముందుకు రావద్దు అని ఎవరు ఆజ్ఞాపించారు? నువ్వు ఎప్పుడైనా ఉదయానికి ఆజ్ఞాపించావా? వెలుగు ఎక్కడ పుట్టిందో నీకు తెలుసా? చీకటి ఉండే స్థలం నీకు తెలుసా? వానకు తండ్రెవడు? మంచు తుఫాను ఎక్కడ నిల్వ ఉంటాయి? పిడుగులు ఇదిగో మేమిక్కడున్నాం అని చెప్పాయా నీకు? నక్షత్రాలను నువ్వు కట్టగలవా? ఆకాశ నియమాలను భూమిపై అమలు చేయగలవా? నేను చిన్నవాడిని, నాకు ఏమి చెప్పాలో తెలియదు. నా నోటిపై చెయ్యి వేసుకుంటాను. దేవుడు మళ్ళీ గాలిలో నుండి అన్నాడు, నా న్యాయాన్ని నువ్వు రద్దు చేస్తావా? నువ్వు నీతిమంతుడివని చూపించుకోడానికి నన్ను తప్పుపడతావా? నాకున్న శక్తి నీకుందా? సింహాలకు ఆహారం ఎవరు ఇస్తారు? కాకులు ఆకలితో అరుస్తే వాటిని ఎవరు పోషిస్తారు? పర్వతమేకలు ఎప్పుడు ప్రసవిస్తాయో నీకు తెలుసా? జింకలు ప్రసవించే సమయంలో నొప్పితో వంగిపోతాయి. వాటిని ఎవరు కాపాడుతున్నారు? ప్రకృతి క్రమం దేవుని నియంత్రణలోనే ఉంది. అడవిగాడిదను ఎవరు స్వేచ్ఛగా వదిలారు? అది నగర శబ్దాన్ని ఇష్టపడదు, ఎవరి ఆజ్ఞను పట్టించుకోదు. దేవుడు చెప్పాడు, కొన్ని జీవులకు స్వేచ్ఛనే నేనిచ్చాను. అడవి ఎద్దు నీకు సేవ చేస్తుందా? నీ పొలంలో పనిచేస్తుందా? నువ్వు దానిమీద నమ్మకం పెట్టుకుంటావా? శక్తి ఉన్నా అది మనిషి చేతిలో కాదు. గుర్రానికి బలం ఎవరిచ్చారు? యుద్ధశబ్దం వినగానే అది భయపడుతుందా? తూర్పుగాలిలాగా పరుగెత్తుతూ భయాన్ని లెక్కచేయదు. ధైర్యం కూడా దేవుని వరమే. గద్ద నీ జ్ఞానంతో ఎగురుతుందా? ఈగల్ ఎత్తైన కొండలపై గూడుకట్టేది నీ ఆజ్ఞతోనా? దూరంనుంచే తన ఆహారాన్ని చూస్తుంది. చూపు, ఎత్తు, దిశ అన్నీ దేవుడిచ్చినవే. బేహిమోతును చూడు, నేనే దాని సృష్టించాను. దానికి బలమైన నడుముంది, తోక వృక్షంలా ఊగుతుంది. నదులు ఉప్పొంగినా అది భయపడదు. దేవుడు చెప్పాడు, ఇంత బలమైనదాన్ని నేనే అదుపు చేస్తాను. దేవుడు లెవియాతాన్ గురించి చెప్పి ఇలా భావం స్పష్టంగా చేశాడు, భూమిపై భయం లేని ఈ సృష్టిని నేనే నియంత్రించగలుగుతున్నాను. అయితే నువ్వెందుకు నా యోజనలను ప్రశ్నిస్తున్నావు? దేవుని మాటలు అక్కడితో ఆగిపోయాయి. తుఫాను శబ్దం నెమ్మదిగా తగ్గింది. ఆ క్షణంలో యోబు హృదయం పూర్తిగా మారిపోయింది. యోబు దేవుని ఎదుట నిలబడి ఇలా అన్నాడు, దేవా, నీవు అన్నీ చేయగలవని ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. నీ ఆలోచనలను ఎవరూ అడ్డుకోలేరు అని తెలుసుకున్నాను. నేను అర్థంకాని విషయాల గురించి మాట్లాడాను. నా జ్ఞానం కంటే నీ జ్ఞానం ఎంతో గొప్పది. మునుపు నీ గురించి వినేవాడిని, ఇప్పుడు మాత్రం నా కళ్లతో నిన్ను చూశాను. అందుకే నేను నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను. బూడిదలో కూర్చని వినయంగా మారుతున్నాను. యోబు ఇక ప్రశ్నించలేదు. పూర్తిగా దేవునికి లొంగిపోయాడు. అప్పుడు దేవుడు యోబు స్నేహితుల వైపు తిరిగాడు. దేవుడన్నాడు,
మీరు నా గురించి సరైన మాటలు మాట్లాడలేదు, కాని నా సేవకులు యోబు నిజాయితీగా మాట్లాడాడు. స్నేహితులు యోబును తప్పుపట్టారు, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నారు. దేవుడు స్నేహితులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీ పాపాల కోసం బలులర్పించండి. యోబు మీకోసం ప్రార్థిస్తాడు. నేను అతని ప్రార్థన వింటాను. యోబు తనను బాధపెట్టిన వాళ్లకోసం కూడా ప్రార్థించాడు. దేవుడు అతని పరిస్థితిని మార్చాడు. దేవుడు యోబు కోల్పోయిన దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు. గొర్రెలు, 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎద్దులు, 1000 ఆడగాడిదలు. యోబుకు మళ్ళీ 7 మంది కుమారులు, 3 మంది కుమార్తెలు పుట్టారు. ఆ కుమార్తెలు దేశంలోనే అత్యంత అందమైనవాళ్లు అని పేరు పొందారు. యోబు వాళ్లకు అన్నదమ్ముల్లాగే ఆస్తిలో భాగమిచ్చాడు. ఇది ఆ కాలంలో అత్యంత ప్రత్యేకమైన విషయం. యోబు ఈ ఆశీర్వాదాల తర్వాత చాలా సంవత్సరాలు జీవించాడు. తన పిల్లలు, మనవళ్ళు 4 తరాల వరకు చూశాడు. చివరికి యోబు పూర్తి వయస్సు చేరుకుని శాంతిగా మరణించాడు.